హైవర్స్ మల్లెపూలు కొంతమందికి ఈ మల్లెపూలు అనేది కాసేపు కూసేపు అంటే ఓకే. ఎక్కువసేపు ఆ మల్లెపూల వాసన వెనక వస్తూ ఉంటే తల తిరిగేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది అండ్ బాడీలో డిఫరెంట్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అందుకని ఫుడ్ ఎలర్జీ అన్నప్పుడు కొన్ని తింటే పడవు. అలా ఈ పువ్వులు స్మెల్ కూడా కొంతమంది పడవు. అందులో నేను కూడా ఒకడిని. కాసేపు కూసేపు అంటే ఓకే, ఎక్కువ సమయం నా వల్ల కాదనమాట. ఇప్పుడు నవ్య నాయర్ అని చెప్పేసి తమిళం, కన్నడం, మలయాళం చాలా సినిమాలు నటించింది. మలయాళం పర్సన్. ఈమె మెల్బోర్న్లో, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఓనం వేడుకలు జరుపుతున్నాం రండి అన్నారు. అన్నీ రెడీ అయినాయి. వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఓనం పండుగ అంటేనే తెల్లని చీర, మల్లెపూలు, అసలు రేంజ్ అసలు అది అంటేనే. అండ్ ప్రపంచవ్యాప్తంగా కేరళలో ఉంటూనే ఉన్నారు. సో నవ్య నాయర్ని రమ్మన్నారు. బయలుదేరుతున్న మూమెంట్లో సగం తెంచి మెడల తలలో చుట్టుకుంది కొంత. బ్రేక్ జర్నీ సింగపూర్ తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా. సరే కొంత పూలు దాచుకుందని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకుంది. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగింది. వాళ్ళు బ్యాగ్ చెక్ చేయగానే మల్లెపూలు బయటపడ్డాయి. ప్రొహిబిటెడ్ యాజ్ పర్ బయోసెక్యూరిటీ యాక్ట్. ఇది ప్రొహిబిటెడ్. పూలు, పండ్లు, విత్తనాలు ప్రొహిబిటెడ్. మీరు ఫ్లైట్లో తీసుకెళ్ళకూడదు. వాళ్ళు ఈ బయోసెక్యూరిటీ యాక్ట్ ఫాలో అయ్యే వాటిలో మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇండియా నుంచి బయలుదేరిందిగా. జనరల్గా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది, BCAS అని చెప్పేసి. దాని చట్టాలు ఉంటాయి. దాని ప్రకారం ఏంటి, క్యాబిన్ లగేజ్లో తీసుకెళ్లేవి కొన్ని ఉంటాయి వస్తువులు, చెక్డ్ లగేజ్లో తీసుకెళ్లేవి కొన్ని ఉంటాయి. ఈ రెండు చోట్ల కూడా తీసుకెళ్ళకూడనివి కొన్ని ఉంటాయి. లైటర్లు, కత్తులు, చాకులు, ఎక్స్ప్లోజివ్ డివైస్, కొన్ని రకాల కెమికల్స్, ఇటువంటివి ఉంటాయి. ఇక్కడ వరకు ఓకే. ఈ బయోసెక్యూరిటీ యాక్ట్ అన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ పూలు కూడా అందులో వస్తాయి. పండ్లు స్మెల్ కొంతమంది పడవు, కొన్ని పండ్లు, అది కూడా వస్తుంది. సో మన వాళ్ళు కానీ సింగపూర్లో లైట్ తీసుకున్నారు, ఏముందని పువ్వులే కదని. బట్ మెల్బోర్న్లో దిగిన వాళ్ళు చెక్ చేసి కస్టమరీ యాజ్ పర్ బయోసెక్యూరిటీ యాక్ట్ మీరు ఫైన్ కట్టాల్సిందన్నారు. ఎంతరా బాబు అంటే మన కరెన్సీలో 1,14,000 రూపాయలు. ఈ నవ్య నాయర్ వచ్చేసి మెల్బోర్న్లో ఓనం వేడుకలో పాల్గొనే మూమెంట్లో అప్పుడు స్టేజ్ మీద చెప్పేశాను, ఇదిగో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఉంది కదా, దాని ప్రకారం వచ్చేసి బయో సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కొన్ని తీసుకొచ్చలు, కొన్ని తీసుకెళ్ళకూడదు, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే జస్ట్ ఒక 15 సెంటీమీటర్ల వర్తున్నట్టు పూలు పెట్టుకున్నాను అంతే. దానికన్నా నాకు పడిన జరిమానా 1,14,000, 28 రోజులప్పుడు నేను చెల్లించాలి అండి. ఆమె చెల్లించకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు, లేదన్నప్పుడు లుక్అవుట్ నోట్స్ కూడా ఇవ్వచ్చు, లేనిపోతే తనలో ఎందుకని చెప్పేసి ఆమె డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పే చేస్తుంది. సో అంతేగా నేను చెప్పాను, ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు కావచ్చు, బయట పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మీరు ధరించే వస్తువులు కావచ్చు, మీరు పెట్టుకునేటువంటి వస్తువులు కావచ్చు, మీరు కొట్టుకునే స్ప్రే కావచ్చు, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది పడవచ్చు, పడకపోవచ్చు. నేను మరలా చెప్తున్న గతంలో ఈ పువ్వుల స్మెల్ కావచ్చు, మనుషులు కొట్టుకునే సెంట్లు, అత్తర్లు కావచ్చు, ఎన్నిసార్లు నాకు తల తిరిగి వామిటింగ్ సైతం వచ్చేసి ఒకనొక సమయంలో బస్సు కూడా దిగి వెళ్ళిపోయాను నేను. నా వల్ల కాలేదు, అంత ఘోరమైన స్మెల్. ఈ కొన్ని సందర్భాలు ఆ ప్లేసెస్ దాటి పక్కకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం అనలేం కదా. సో ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఎవరైనా సరే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏముంది, తీసుకెళ్ళవచ్చు, తీసుకెళ్ళగలను. క్యాబిన్ లగేజీ, చెక్డ్ లగేజీ మీతో క్యారీ చేయొచ్చు, క్యారీ చేయకూడదు ఏంటి అన్ని చూసుకున్నాక వెళ్ళండి. నవ్య నాయర్ అయితే మొత్తానికి మల్లెపూలు ధరించినందుకు గాను 1,14,000 రూపాయలు ఇప్పుడు జరిమానా. అకస్మాత్తుగా ఒక్కసారిగా ఇండియా మొత్తం ఉలిక్కిపడింది. ఏంట్రా బాబు, మల్లెపూలు ధరించడం, మల్లెపూలు తీసుకెళ్ళడం కూడా ఈక్వల్ టెర్రరిజమా అని చెప్పేసి. మరి ప్రొహిబిటెడ్ ఉన్నప్పుడు దానిని మీరు కనుక ఫాలో అవ్వకుండా ఏం కాదని తీసుకెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఇలాగ ఫైన్లనే పడతాయి.